ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు ప్రధాని మోదీ జన్మదినం. ఆయన జీవితం, సాధించిన విజయాలను ప్రస్తుతిస్తూ వరుసగా సదస్సులను నిర్వహిస్తోంది బీజేపీ. చట్టసభల్లో కావాల్సిన నైపుణ్యాలు, ప్రభుత్వ పాలనా వ్యూహాలు, రాజకీయ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వ్యూహాలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, విజయాలు, ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా ప్రతిస్పందించే తీరుపై ఈ రోజు శిక్షణలో ఎంపీలకు అవగాహన కల్పిస్తారు. టీవీ9 ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణతో మాట్లాడదాం. గోపీకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపీకృష్ణ, టార్గెట్ ఉపరాష్ట్రపతి ఎన్నిక, మరి గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది, ఎంపీలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు, అలాగే వర్క్షాప్ గురించి కూడా డీటెయిల్స్ చెప్పండి. ఉపరాష్ట్రపతి ఎన్నిక విజయం పైన బీజేపీ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈరోజు రేపు 2 రోజుల పాటు వర్క్షాప్ జరుగుతుంది. ఇందులో ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్కు సంబంధించిన మాక్ పోలింగ్ పైన బీజేపీ అలాగే ఎన్డీఏ ఎంపీలకు అవగాహన కార్యక్రమం ఉంటుంది. దీంతో పాటుగా వర్క్షాప్ అభివృద్ధి చెందిన భారతదేశం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంతో పాటుగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా సామాజిక మాధ్యమాల్లోనూ అలాగే వారి పార్లమెంటరీ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి, ఇటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి సామాజిక మాధ్యమాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశాలకు సంబంధించి వర్క్షాప్ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం పార్లమెంట్లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఈ వర్క్షాప్ జరుగుతోంది. ప్రధాని మోడీ, అమిత్ షా అలాగే రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా బీజేపీ ఎంపీలంతా కూడా ఈ వర్క్షాప్కి 2 సెషన్స్లో వర్క్షాప్ ఉంటుంది. ఒకటి అభివృద్ధి చెందిన భారతదేశం వృత్తివృత్తంగా ఒక సెషన్, అలాగే సామాజిక మాధ్యమాలను ఏ విధంగా వినియోగించుకోవాలి, అలాగే పార్లమెంటరీ కమిటీస్కి సంబంధించిన ఎంపీలు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. సో నెక్స్ట్ మోడీ బర్త్డే కూడా రాబోతోంది సెప్టెంబర్ 15న. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ వరకు కూడా 15 రోజుల పాటు దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మోడీ రాజకీయ జీవితంలో సాధించిన విజయాలు, వీటన్నిటిని కూడా ప్రజలకు ఏ విధంగా వారి దృష్టికి తీసుకెళ్లాలి అన్న అంశాలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలపైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతోంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయానికి వస్తే ఎటువంటి క్రాస్ ఓటింగ్ జరగకుండా, అలాగే బ్యాలెట్ విధానంలో ఎన్నిక ఉంటుంది కాబట్టి, సో తప్పుడుగా ఓటేస్తే వారి ఓటు చెల్లని ఓటుగా మారుతుంది కాబట్టి, సో ఎటువంటి తప్పిదాలు జరగకుండా 392 మ్యాజిక్ ఫిగర్, మొత్తం 782 మంది ఉభయ సభల ఎంపీలు ఉన్నారు. సో అందులో 392 స్థానాలు ఎవరికైతే అభ్యర్థికి అయితే వస్తాయో వారు విజయం సాధిస్తారు. సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అలాగే ఇతర కూటమిలతో కలిసి 436 వరకు కూడా ఇటు బీజేపీ టార్గెట్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇటు క్రాస్ ఓటింగ్ జరగకుండా 30 మంది ఎంపీలకి ఒక గ్రూప్గా సెట్ చేసి వారికి ఒక టీమ్ లీడర్ని ఇచ్చి, సో ఏ విధంగా ఓటింగ్ చేయాలి, ముఖ్యంగా ప్రభుత్వం ముఖ్యంగా అక్కడ ఇచ్చిన పెన్నునే వినియోగించాల్సి ఉంటుంది బ్యాలెట్ ఓటింగ్లో. సో ఏ విధంగా మడతపెట్టి బ్యాలెట్లో వేయాలి, వీటన్నింటినీ కూడా క్షుణ్ణంగా బీజేపీ ఎంపీలకు వివరించడం జరుగుతుంది. సో ఈ విధంగా 2 ప్రధాన అంశాలపైన, ఒకటి ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టేందుకు, అలాగే మోడీ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జరుగుతున్న వర్క్షాప్లో చర్చ జరుగుతుంది. మరోపక్క ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం దిశగా ఎటువంటి తప్పిదాలు జరగకుండా పోలింగ్లో దానికి సంబంధించిన అంశంపైన కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తూ బీజేపీ ఎంపీలకు అవగాహన కల్పిస్తున్నారు. రైట్ గోపీకృష్ణ.